మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చిన్న పండగ అమ్మవారికి పండగ చేసుకుంటున్నామని చెప్పాను కదా, ఆ పండగలో ఒక భాగం ఈ పని అండి. ఈరోజే స్టార్ట్ చేశాను. అసలు నిజం చెప్పాలంటే ఈరోజే చేసే పనులే కాదండి, రేపు చేసే పనులు. కానీ రేపు హడావిడి పడి తర్జన పడి ఉరుకులు పరుకులు పెట్టే బదులు ఈరోజు చిన్నగా ఒక్కొక్క పని చేసుకుందామని ఇలా స్టార్ట్ చేశాను. ఇదేంటో మీకు తెలుసా? దీన్ని గుగ్గిలం అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే సాంబ్రాణి అయితే చాలామందికి తెలుసు. ఇక ఈ గుగ్గిలం సాంబ్రాణి దేనికదే దంచి పొడి చేసి పక్కన పెడదాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పొడి చేయకోకుండా రేపు ఒకవేళ మర్చిపోతే అక్కడ పూజ దగ్గర కూర్చున్నాక మనకి అమ్మవారికి పూజలు చేయటానికి ఒక ఆవిడ వస్తే ఆవిడ సాంబ్రాణి గుగ్గిలం అన్నామనుకోండి, అప్పుడు ఉరుకులు పెరుగులు పెట్టాలి. ఇదంతా ఎందుకు, ఇది మొత్తం పొడి చేసి దేనికది పొట్లం కట్టేసి పూజా సామాన్లో పెట్టేస్తే ఏ ఇబ్బంది ఉండదని ఇలా పొడి చేస్తున్నాను. ఇక చాలామంది ఇందాక పెట్టిన వీడియోకి అడుగుతున్నారు, ఏంటక్క మొహం ఏంటి అంత నీరసం అయిపోయిందని. చెప్పాను కదా, జ్వరం బాగా తగిలింది. అలాగే జలుబు కూడా మామూలుగా చేయలేదు. అసలు 3-4 రోజుల నుంచి సరిగా అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. ఏదో నిన్న టమాటా పచ్చడి తాలింపు పెట్టబట్టి వేడి అన్నంలో ఒక ముద్ద కడుపులోకి వెళ్తుంది, కానీ లేకపోతే అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. ఇంతకీ టమాటా పచ్చడి చేసిన వీడియో లాంగ్ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఇక ఒక పని అయితే అయిపోయింది, మరో పనిలోకి వెళ్తాను.